భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే జకీర్ నాయక్ అనేటువంటి వ్యక్తి భారత్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం, మత ప్రబోధలు చేయటంతో పాటుగా మనీ లాండరింగ్ వంటి ఇతర కేసుల్లో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి తీవ్రవాదిగా ఆయన మీద ముద్రపట్టడం, ఆయన్ను పోలీసులు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో 2016లో దేశాన్ని విడిచి పారిపోవటం జరిగింది. ఆయన ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్నాడు. అప్పటి నుంచి కూడా భారత్కు అప్పగించాలి అని చెప్పి భారత ప్రభుత్వం మలేషియా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అతన్ని భారత్కు అప్పగించడానికి మలేషియా ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే అతను నిన్న పాకిస్తాన్ చేరినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ అధికారిక ఛానల్ డాన్ పత్రిక డాన్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆయనకు పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వేసింది. నిన్న ఆయన పాకిస్తాన్లో దిగినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కరాచీలో ఆయన దిగారు. అక్కడి నుంచి ఆయన కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించి మత బోధనలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నట్లుగా కూడా డాన్ కథనంలో వెల్లడవుతున్నటువంటి అంశం. 1992లో ఆయన మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. మరలా తర్వాత 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళా పాకిస్తాన్కి వెళ్ళటం, మత ప్రబోధలు చేయటం, మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన చేసేటువంటి ప్రబోధల కారణంగానే భారత్ ఆయన మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలనుకుంది. ఓవరాల్గా ఆయన అయితే మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో పెట్టింది.